ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడమ్మా, నీ గురించి ఒకరు తప్పుగా మాట్లాడేంత వరకు తీసుకురావద్దు. నువ్వు నిజంగా ఎవరనేది ఒప్పుకోమ్మా. మేం పడుతున్న బాధను చూసైనా ఒప్పుకో. మీరు పడే బాధను చూసి నేనే రూపనని చెప్పాలని నాకు ఉంది నాన్న. కానీ అత్తయ్య చేసిన దారుణాలు మీకు తెలియాలంటే ఇది సందర్భం కాదు నాన్న. సరైన ఆధారాలతో అత్తయ్య చేసిన దారుణాలన్నిటినీ నిరూపిస్తాను. మిమ్మల్ని అమ్మని ఒక్కటి చేస్తాను. ఆ తర్వాత మీరు నన్నేం చేసినా పర్వాలేదు. అప్పుడు నిజం ఒప్పుకుంటాను. అంతవరకు ఎవరు ఏం చేస్తారో చెయ్యని నాన్న. ఏంది నాయనా, నువ్వు కూడా అట్లే మాట్లాడుతూ ఉండవు. నీ బాధని తగ్గించేదానికి నేనే రూపా అని చెప్పాలని నాకు ఉండదు. కానీ అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు నాయనా. నాయనా, నేను ఈడు ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు. యాన్ నుంచి వచ్చినానో ఆడికే వెళ్ళిపోతా. అంతేగాని అత్త మాదిరే నువ్వు కూడా నన్ను అనుమానించొద్దు నాయనా. తమ్ముడు, నా అనుమానం నిజమని నిరూపిస్తాను. నాకు ఒక్క గంట టైం ఇవ్వు చాలు. మావయ్య, ప్లీజ్ మావయ్య, మా అమ్మ ఎంతలా అడుగుతుంది కదా, ఒక్క అవకాశం ఇవ్వండి మావయ్య, ప్లీజ్ మావయ్య. బంటి, ఒక గంట లేట్ అయినా పర్వాలేదు. మీ అమ్మ అమ్మో కాదో తెలుస్తుంది కదా. తమ్ముడు, నా మాట విను తమ్ముడు. కూర్చో తమ్ముడు, కూర్చో కూర్చో. నేను మమ్మీ, గంట టైం అడిగావు, ఎలా ప్రూవ్ చేస్తావు? అడిగేదేదో 1 డే అయినా అడుగుండొచ్చు కదా. దీపక్, గంటలోనే ప్రూవ్ చేయాలి. అంతకు మించి టైం దొరికితే ఆ రూప తప్పించుకుంటుంది. ఇంతకీ ఎవరికి ఫోన్ చేస్తున్నావు మమ్మీ? ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి. విజయాంబిక గారు లేనిపోని క్రియేట్ చేసి అమ్మాయి గారిని ఇరుకుని పెట్టేలా ఉంది అమ్మగారు. రూప చేయాలనుకున్నది మంచి రాజు, విజయాంబిక చేయాలనుకున్నది చెడు. దేవుడెప్పుడు మంచినే గెలిపిస్తాడు. నువ్వేం కంగారు పడకు. అయినా గంటలో ఎలా నిరూపిస్తుంది అమ్మగారు? ఈ విజయాంబిక గారు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. ఏంటి మమ్మీ నీ ప్లాన్? అసలు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని ఎందుకు పిలుస్తున్నావు? దీపక్, దాన్ని ఇప్పటికిప్పుడు పట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గం. రూప పేరు మీదున్న ల్యాండ్ పేపర్స్ మీద రూప వేలిముద్రలుంటాయి కదా. ఆ వేలిముద్రలతో ఈ రుక్మిణి వేలిముద్రలు మ్యాచెస్ చూస్తే తెలిసిపోతుంది కదా అది రూపో లేదా వేరే అమ్మాయో అని. సూపర్ ఐడియా మమ్మీ. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళొచ్చేస్తారు. 20 నిమిషాల్లో ఆ రూప బండారం బయటపడుతుంది. మీ మావయ్యని మోసం చేసినందుకు గాను 21వ నిమిషంలో రూప విరూపాక్షలిద్దరూ మెడబట్టి బయటికి గంటబడతారు. ఇది మాత్రం పక్కారా దీపక్. అత్తయ్య ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదమ్మా. ఒకవేళ అత్తయ్య ప్లాన్లో నేను దొరికిపోతే నాన్నను మోసం చేసిందని అవుతాను. నేను చేయాలనుకున్న పనులన్నీ శాశ్వతంగా సమాధైపోతాయమ్మా. నువ్వేం భయపడకమ్మా. నువ్వని తెలిసే ఛాన్సే లేదు. వాళ్ళేదో రాయేస్తున్నట్టున్నారు. అమ్మా, నువ్వెందుకు మా నుంచి నుండవు? కూర్చో.
వచ్చేసారు దీపక్, వాళ్ళని తీసుకునిరా. రండి రండి రండి. నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు ఫింగర్ ప్రింట్ ఎగ్జామిన్ చేయడానికి నేనే రమ్మన్నాను తమ్ముడు. దొరికానమ్మా. నువ్వు తొందరపడకు రూపా, ఎప్పట్లాగానే ఉండు. దేనికి? సింపుల్ తమ్ముడు, ఈ రుక్మిణి వేలి ముద్రలు తీసుకుని మన రూప వేలి ముద్రలతో మ్యాచ్ చేసి చూపిద్దాం. అవి రెండూ ఒకేలా ఉంటాయని నా అనుమానం. అనుమానం కాదు తమ్ముడు, అదే నిజం. మనం రూపా వేలిముద్రల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి వదిన గారు? రూప పేరు మీదున్న ఆస్తి పేపర్ల పైన రూప వేలిముద్రలుంటాయి కదా సుమా, ఆ వేలిముద్రలతో మ్యాచ్ చేసి చూద్దాం. నువ్వు అంగీకరిస్తే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు తమ్ముడు. చంద్ర, నువ్వు వెళ్ళి రూప పేరు మీద నా ఆస్తి పేపర్లు తీసుకునిరా. ఏంటి బాబా నన్ను ఇలా ఇరికించావు? మా అమ్మ నాన్నల్ని కలపాలనే ఆశయం మంచిదైతే నన్ను ఈ ప్రాబ్లం నుంచి నువ్వే గట్టెక్కించాలి బాబా. మా అత్తయ్య చేసిన దారుణాలన్నింటికి శిక్ష పడేలా చేయాలంటే నన్ను ఇరకాటల నుంచి నువ్వే బయటపడేయాలి బాబా.